జనార్దులు ఎట్లున్నారు? మంచిగున్నారా? మస్తు మస్తు ఖతర్నాక్ ముచ్చట్లయితే పట్టుకొచ్చిన. మరి షురూ చేసుకుందామా? మన లీడర్లు గల్లీలుంటే కత్తులు నూరుకుంటారు, కానీ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిండ్రంటే చాలు దోస్తులు లెక్క ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇటు చూస్తేనేమో మన తుంగభద్ర డ్యామ్ కాడ ముగ్గురు సీఎంల జాతర నడిచేటట్టు ఉన్నది. మరి పొలిటికల్ స్క్రీన్ ప్లేలు ఎట్లున్నాయో, అసలు ఢిల్లీ పోయిన సీఎం సారు ఏం చేసిండు, ఎవరెవలాడ కలిసిండ్రు, గిట్లా అన్నీ నడుచుకుందాం పర్రి. ముందుగల్లా మన లీడర్ల ఢిల్లీ టూరిజం ముచ్చట చూస్తే అది చిన్న కథ కాదు. మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న, అటు కిషన్ రెడ్డి సారు ఇద్దరు లగేజ్ సర్దుకొని కరెక్ట్గా ఒకేసారి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిండ్రు. ఇక్కడ గల్లీలా పొద్దున్న లేస్తే ఒకరు చూసుకోరు. అక్కడ విమానంలో మాత్రం పక్కనే కూర్చొని బిస్కెట్లు తినుకుంటా ముచ్చట్లు కూడా పెట్టుకున్నట్టు సోషల్ మీడియాలో మస్తు ముచ్చట్లు రావట్టే. ఆడ ఢిల్లీలో ల్యాండ్ కాగానే ఇద్దరు కలిసి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తోటి మీటింగ్ పెట్టిండ్రట. దీన్ని చూసి జనాలు జర్ర ఆలోచనలో పడే, అరే తమ్ముడు, వీళ్ళిక్కడ టీవీలలో తిట్టుకునేది అంత ఉత్తగానేనా? అక్కడ చూస్తే ఎంత పద్ధతిగా కూర్చుండ్రు కదా అని నెత్తి పట్టుకోవట్టే. ఏదైతేనేమ్రా బై, గట్లనైనా మన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి, మహబూబ్ నగర్ డిఆర్డిఓ ఆఫీసులకి పైసలు అత్తే చాలని ఇంకిందరు అనబట్టే. ఇక అసలు ముచ్చట ఏందంటే, ఈ నెల 25న ఆ కొత్త గేట్లను ఓపెన్ చేసేటందుకు ముగ్గురు పెద్ద లీడర్లు వస్తున్నారు. మన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ అన్న, అటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కలిసి రిబ్బన్ కట్ చేస్తారట. ఒకే డ్యామ్ కాడ ముగ్గురు టాప్ లీడర్లంటే థియేటర్లల్లా ముగ్గురు పెద్ద హీరోల మల్టీ స్టారర్ సినిమా రిలీజ్ అయినట్టే ఉంటుంది మరి సీను. అయ్యా, ముగ్గురు సీఎంలు ఒకేసారి వస్తున్నారు. గేట్లు ఎత్తినప్పుడు నదిలోకి నీళ్ళు వస్తాయో లేదో గానీ బాక్సాఫీస్ లెక్క పొలిటికల్ కలెక్షన్లు మాత్రం గట్టిగానే ఉంటాయని నవ్వుకోవట్టాయి జనాలు కొందరు. ఏదేమైనా ముగ్గురు లీడర్లు కలిసి ఒకే గేట్ ఎత్తుడనేది మన హిస్టరీలోనే ఒక కిరాక్ రికార్డే అని ఇంకిందరి మాట. ఇవాళ పొద్దుగాల్టి సంధి ఇండియాలో ముఖ్యంగా మన ట్విట్టర్ గల్లీలలో ఒకటే మొత్తుకోళ్ళు, ఒకటే ఏడుపులు. వాట్సాప్ ఆగితే ముచ్చట్లు ఆగుతాయి, కానీ ఈ యాప్ ఆగితే మనోళ్ళ జీవితాలే ఆగిపోయేటట్టు ఉన్నాయి. అవును, మన టెలిగ్రామ్ బాబు సర్వర్ డౌన్ అయ్యి జనాలకి ఎట్లా పిచ్చెక్కిచ్చిండో జర్రా ఒక్కసారి చూసేద్దాం పండ్రి. అసలు ముచ్చట ఎక్కడి నుంచి మొదలైందంటే, ఈరోజు పొద్దున్న లేచిన కాడ నుంచి మనోళ్ళు నిద్రలకెంచి కండ్లు తెరవకముందే ఫోన్ చేతులకు తీసుకొని టెలిగ్రామ్ ఓపెన్ చేసిండ్రు. కట్ చేస్తే అక్కడ చక్రం తిరుగుతూనే ఉన్నది, కానీ మెసేజ్ పోతలేదు, అత్తలేదు. కనెక్టింగ్ అప్డేటింగ్ అనుకుంటా బోర్డులు వాడే వరకు మనోళ్ళకు మొదట ఏం అర్థం కాలే. నెట్ ప్రాబ్లం అనుకొని వైఫై ఆన్ చేసిండ్రు, ఆఫ్ చేసిండ్రు. డేటా ప్యాక్ అయిపోయిందేమో అని బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకున్నారు. కొందరు కస్టమర్ కేర్లకు ఫోన్ సుతం కొట్టిండ్రు. ఆఖరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినా కూడా గదే కనెక్టింగ్ సింబల్ కానొచ్చింది. ఇక ఇండియా మొత్తం టెలిగ్రామ్ సర్వర్లు తుస్సుమన్నాయని తెలిసే వరకు ఒక్కొక్కల మొహంలా రంగులు 100 మారినాయి అనుకోండి. లగ్గం పీటల మీద పెళ్లి పిల్లలు వేసిపోతే ఎట్లా షాక్ తింటారో గట్లనే మనోళ్ళంతా షాక్ తిని ఫోన్లకు దయ్యం చూసినట్టు చూసిండ్రు. ఈ సర్వర్ డౌన్ దెబ్బకు మన సైబరాబాద్ సాఫ్ట్వేర్ బాబులు ఆఫీస్ గ్రూప్ల ముచ్చట్ల కోసం చూసిన గుండెలు ఆగిపోయినంత పని అయిపోయింది. కానీ వీళ్ళకంటే ఎక్కువ ఏడ్చింది ఎవరంటే, థియేటర్లల్లో కొత్త సినిమా రిలీజ్ కాగానే పైరసీ లింకుల కోసం వెయిట్ చేసేటోళ్ళు, రాత్రికి రాత్రే ఎగ్జామ్ పేపర్ల లీకుల కోసం గ్రూప్లో వెతికేటోళ్ళు. వాళ్ళ పరిస్థితి అయితే చూడరాదనుకోర్రి. అయ్యో దేవుడా, మా సర్వస్వం పోయింది, మా ఇంటర్నెట్ బతుకు బస్ స్టాండ్ అయిందని ట్విట్టర్లో ఏడుపు మొగాల మీమ్స్ పెట్టుడు స్టార్ట్ చేసిండ్రు. ఇంకొందరైతే మాకు కొత్త సినిమాలు ఎట్లా దొరుకుతాయిరా సామి అని, మా వెబ్ సిరీస్ల కథేంది అని మోకాళ్ళ మీద కూర్చొని మరి శోకాలు పెట్టిండ్రు. టెలిగ్రామ్ అనేది ఉత్త ఒక యాప్ కాదు, అది కొందరి పాల్ట అల్లావుద్దీన్ అద్భుత దీపమాసొంటిది అని గియ్యాలనే కొందరు ఏడుపులు చూస్తే అర్థమైంది. జనాలు ఇట్లా ట్విట్టర్లో ఏడ్చి కన్నీళ్లు దూడ్చుకునే లోపే కట్ చేస్తే గంటల గ్యాప్లనే టెలిగ్రామ్ బాబు మళ్ళీ బతికొచ్చిండు. సర్వర్లన్నీ ఒక్కొక్కటిగా లైన్లకు వచ్చినాయి. ఏమున్నది, ఆగిన మెసేజ్లన్నీ టకా పడుతుంటే డౌన్లోడ్లు స్టార్ట్ అవుతుంటే మనోళ్ళు చేసిన రచ్చ చిన్నగా లేదనుకోండి. థియేటర్లో మాస్ హీరో ఎంట్రీ ఇస్తే ఫ్యాన్స్ ఎట్లా పేపర్లు ఇంపి గాల్లోకి వేసి విజిల్స్ ఇస్తారో
గట్లనే ఫోన్లు పట్టుకొని పండగ చేసుకున్నారు. వాట్సాప్ డౌన్ అయినప్పుడు కూడా జనాలు ఇంత సంబరపడలేదు కావచ్చు. గీ టెలిగ్రామ్ ఆన్ కాగానే కొందరి మొహాల్లో వచ్చిన ఆనందం చూసి సాక్షాత్తు ఆ ఆనదేవుడు కూడా షాక్ అయి ఉంటాడు. మళ్ళీ లోకల్ గ్రూపులన్నీ యాక్టివ్ అయిపోయి ఎక్కడ ముచ్చట్లు అక్కడ స్టార్ట్ అయిపోయినారు ఇక మొత్తానికైతే. ఆఖరుకు మనం చెప్పుకున్న ముచ్చట ఏంటంటే, అరే తమ్ముళ్ళు అక్కలు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లు పోతే టైంపాస్ కాదు, బోర్ కొడుతుంది గంతే. కానీ గీ టెలిగ్రామ్ ఆగితే మాత్రం కొందరు ఆన్లైన్ బతుకులే ఆగిపోయినట్టున్నాయి. అంతలాగా యాప్లకి లింకులకి అడిక్ట్ అయిపోకుండా భయ్. రోజు పొద్దుగాలైతే ఫోన్లోనే ప్రపంచం అనుకుంటే ఎట్లా? జర బయటికి రాండ్రి, మనుషులతోని మాట్లాడుండ్రి, జర ఛాయ్ తాగుండ్రి. లేకపోతే రేపు పొద్దున నిజంగానే సెంట్రల్ సర్కార్ గీ యాప్ని పర్మనెంట్గా బంద్ పెడితే ఇండ్లలో కూర్చొని గోళ్ళు గిల్లుకుంటా పిచ్చోళ్ళ లెక్క రోడ్ల మీద తిరిగే దినం వస్తుంది. అందుకే చెప్తున్నా, టెక్నాలజీని జర లిమిట్లో వాడి పానాలను పైలంగుంచుకోండి. లేకపోతే గిట్లనే సర్వర్లు డౌన్ అయినా ప్రతిసారి మీ గుండెలు కూడా డౌన్ అయిపోతాయి. చెప్పేది చెప్పినాం, అటెన్క మీ ఇష్టం మరిగా. మన సోషల్ మీడియా దునియాల ప్రేమలు ఉట్టాలన్నా బ్రేకప్లు అవ్వాలన్నా పెద్ద పెద్ద రీజన్లు అవసరమే లేదు. ఒక చిన్న అన్ఫాలో బటన్ నొక్కితే చాలు, కథ మొత్తం క్లైమాక్స్కి వస్తుంది. ఇప్పుడు కోలివిడ్కెంచి నేషనల్ వైడ్ దాకా గదే గత్తర నడుస్తుంది. మన దళపతి తమిళనాడు సీఎం విజయ్ సార్కి నిన్న పుట్టినరోజు అయితే అందరికంటే ముందు విష్ చేసే మన త్రిషక్క ఈసారి కనీసం ఒక చిన్న మీమ్ కూడా షేర్ చేయలే. గంతేకాదు, డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో కొట్టింది. మొన్నటిదాకా ఎన్నికల టైంలో వీళ్ళు చేసిన హల్చలేంది, ఇప్పుడు గీ బ్రేకప్ ముచ్చటేందో అట్లా చూసేద్దాం పాండ్రి. ముందుగాల మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్కి పోదాం. మొన్నటికి మొన్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ వచ్చి విజయ్ అన్న పార్టీ టీవీకే లీడింగ్లు ఉండంగానే మన త్రిషక్క తిరుమల శ్రీవారిని దర్శించుకొని డైరెక్ట్గా చెన్నైలున్న విజయ్ అన్న ఇంటికే పరిగెత్తుకుంటూ పోయింది. అబ్బా, ఆ టైంలో సోషల్ మీడియాలో జనాలు వేసిన మీమ్స్ పెట్టిన పోస్టులు చూస్తే థియేటర్లలో పూనకాలు వచ్చినట్టే ఉండే. వీళ్ళిద్దరూ ఒకే కార్లో తిరుగుతుంటే విజయ్ అన్న సీఎం అవడేమో కానీ త్రిషక్కే ఎక్కువ హైప్ తెచ్చుకుందని నెటిజన్లు ఒకటే రచ్చ చేసిండ్రు. విజయ్ భార్య సంగీతకు విడాకులు ఇస్తాడనే రూమర్లెనక త్రిష పేరే గట్టిగా వినిపించింది. అసలు కోలీవుడ్ మీడియా అయితే వీళ్ళిద్దరికీ రేపో మాపో పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేసే రేంజ్లో హల్చల్ చేసింది. కట్ చేస్తే నిన్న జూన్ 22న విజయ్ అన్న 52వ పుట్టినరోజు వేడుకలు అయినాయి. దేశం అంతటికెంచి లీడర్లు సెలబ్రిటీలు అందరు వచ్చి విష్ చేసిండ్రు. ఫ్యాన్స్ అంతా మన త్రిషక్క ఎప్పుడు ఫోటో పెడుతుందా అని కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూసిండ్రు. కానీ త్రిషక్క మాత్రం ఫుల్ సైలెంట్. పోనీ సైలెంట్ ఉందా అంటే అదీ లేదు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి విజయ్ అన్న అకౌంట్ను అన్ఫాలో కొట్టి పారేసింది. ప్రతి ఏటా నడియం కొట్ట రాత్రి కాకముందే ఇన్సైడ్ ఫోటోలు పెట్టి హార్ట్ సింబల్స్ పెట్టే అక్క ఇప్పుడు ఇట్లా రివర్స్ గేర్ వేసే వరకు నెటిజన్ల మైండ్ బ్లాక్ అయిపోయింది. అరే తమ్ముడు, లవ్ స్టోరీకి ఎండ్ కార్డు పడ్డట్టేనా, వీళ్ళిద్దరూ విడిపోయినట్లేనా అని సోషల్ మీడియాలో సరికొత్త పంచాయతీ షాలైంది. ఒక చిన్న క్లిక్తోని కోలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది మన త్రిషక్క. అసలు ఈ అన్ఫాలో వెనుక చెన్నై గల్లీలల్లా ఏం ముచ్చట నడుస్తుందంటే విజయ్ అన్న తన వ్యక్తిగత మనస్పర్ధలన్నీ పక్కన పెట్టేసి మళ్ళా భార్య సంగీతతోని కలిసిపోయిందట. అన్న సీఎం అయిన తర్వాత ఫ్యామిలీ లైఫ్ పొలిటికల్ కెరీర్ ఇంపార్టెంట్ కదా అని భార్యకు దగ్గర అవుతాడట. ఈ ప్యాచప్ వార్తలు తెలిసి ఇవాళ ఫ్యామిలీ లైఫ్కి మనమెందుకు డిస్టర్బెన్స్ చేసుడు అని త్రిషక్క తప్పుకున్నదని కొందరంటే, లేదు విజయ్ అన్నే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటే త్రిషక్కకి ఈగో హట్ అయ్యి అన్ఫాలో కొట్టిందని ఇంకిందరు మీమ్స్ వైరల్ చేయబట్టే. కానీ ఈ అన్ఫాలో ముచ్చట ఇప్పటిది కాదు, ఎప్పుడో కొట్టిందిగా మార్చాలనే. కానీ అందరు ఈడికే ఏదో అనుకుంటారు. మళ్ళీ హ్యాపీ బర్త్డే అని పెట్టుడు ఎందుకని పెట్టలేదు, దానికే దూరం బీరం అంటే ఎట్లా అని ఇంకిందరు అనబట్టే. ఏదేమైనా కలిసి ఉన్నా ఇడిపోయినా అది వాళ్ళ పర్సనల్ ముచ్చట. కానీ మన సోషల్ మీడియా బాబులకి మాత్రం కిలో సింతసిగురు 1000 రూపాయలైనంత రేంజ్లో హాట్ టాపిక్ అయిపోయింది. ఏదేమైనా కూడా త్రిషక్క తన డాగ్తోని ఒక స్టోరీ పెట్టి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. లీడర్ల కుర్చీలాట కంటే గీ సెలబ్రిటీల అన్ఫాలో ఆటనే మస్తు ఇంట్రెస్టింగ్గా ఉన్నదంటారా ఏంది?
మన కాకిసార్ల పౌరుషం ప్రతాపం ఎక్కడ చూపాలనో తెలియక పాపం అమాయకపు స్టూడెంట్ల మీద చూపుతారు ఒక్కొక్క పారి. కార్పొరేట్ కాలేజీల మేనేజ్మెంట్లు జనాల రక్తం దాగుకుంటా ఫీజుల పేర్లతోని వేలు గుంజనే పడుతుంది. వాళ్ళ కాలర్ పట్టుకునేందుకు అసలు గుండె ధైర్యమే సరిపోదు మన సార్లకి. కానీ వాళ్ళ సర్టిఫికెట్ల కోసం రోడ్డెక్కిన పిల్లగాండ్ల మీద మాత్రం ఇట్టం ఉన్నట్టు చేస్తారు. మరి ఏం చేసిండ్రో ఏందో చూడుండ్రు ఒకసారి. తుర్కై అంజల్లో ఉన్న న్యూ శ్రీ చైతన్య కాలేజీ కాడైంది ఈ లొల్లంతా. పాపం ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లగాళ్ళు అయ్యా సార్లారా మా సర్టిఫికెట్లు మాకు ఇస్తే మేము పై చదువులకు పోతామని కాలేజీ చుట్టూ కాళ్ళు అరిగేటట్టు తిరిగిండ్రు. అయినా ఆ కార్పొరేట్ మేనేజ్మెంట్ దొరలకి కనికరం లేకుండా సర్టిఫికెట్లు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టిండ్రు. కోపం వచ్చిన పిల్లగాళ్ళు కాలేజీ ముంగట కూసొని ధర్నా చేసిండ్రు. ఎక్కడి నుండి వచ్చిండో గాని మన ఆదిబట్ల సిఐ సారు అరాచకం చేసిండు. ఆ కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాన్ని అరే పిల్లలు సర్టిఫికెట్లకి ఇయ్యక గిదేం పంచాయితీ అని అడగాల్సింది పోయి చూడుండ్రి ఎట్లా దొబ్బుకుంటా కొడతాండో. పాపం న్యాయం కావాలని అడుగుతున్న స్టూడెంట్ల మీదనే ప్రతాపం చూపబట్టే. రోడ్ల మీద ఈడ్చుకుంటూ పోతాంటే చూసే జనాలకి రక్తం మరగబట్టే. ఓ సాబ్లారా ఈనాడు మా పోలీసులు యూనిఫామ్ వేసుకోకుండా సివిల్ డ్రెస్సులు వేసుకొని వచ్చి రోడ్ల మీద జనాల్ని బాధ పెట్టే. సివిల్ డ్రెస్సులు వస్తే నువ్వు పోలీసోడువో లేక గల్లీ రౌడువో ఎవరికి తెలుస్తుంది. గట్ల పోలీస్ డ్రెస్ లేకుండా వచ్చి కొడితే రేపు మాపు జనాలు తెలియక కొట్టినట్టు కొడతారు. అప్పుడు పోలీసు వాళ్ళ మీద చేయి చేసుకుంటారని ఉల్టా కేసు మళ్ళీ వీళ్ళే పెడతారు. ఎటు పెట్టి జనాలకే తిప్పరు. మీకున్న పొగరు అరాచకం అంతా అమాయకుల మీదనేనా సారు? గదే పౌరుషం గదే లాఠీ పవరు జనాల రక్తం దాగుతున్న ఆ కార్పొరేట్ కాలేజీ మేనేజ్మెంట్ల మీద చూపితే జనాలు మీకు గుడులు కట్టి దండలేస్తారు. ఇకనన్నా మన పోలీస్ పెద్దసార్లు జర కండ్లు తెరిచి ఆ ఆదిబట్ల సిఐ చేసిన అరాచకం మీద గట్టి యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే రేపొద్దున కాలేజీలకు పంపేది చదువుకునేతందుక లేక పోలీసులతోని దెబ్బలు తినేతందుక అని తల్లిదండ్రులు ఏడవాల్సిన రోజులత్తాయి. జరా చూసుకోండ్రి. ఎట్లున్నారు? ఆ నెలలు దడుతుర్రా? అరే బాయ్ మొన్నటిదాకా ఎండలు దంచి కొడుతున్నాయని ఏడ్చినాం. ఇప్పుడు వానదేవుడు కళ్ళు తెరిచిండు కదా అని సంబరపడేలోపే ఒక్క రాత్రి దాడికి కథ మొత్తం రివర్స్ అయింది. మన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జనాలు పడుతున్న తిప్పలు చూస్తే గుండె తరుక్కపోతుంది. మరి గీ ఆనెల ముచ్చటేందో గా ఊరు లెక్కేందో చూసేద్దాం పాన్రి. అధికారుల తీరు ఓ తీరు, ఆహన ఇంకొక తీరు. రాత్రి సంపిడిసబెట్టిన ఆనలకు రోడ్లు నదులు లెక్క అయిపోయినాయి. జనాల బతుకులు అడవి బాట పట్టినట్టు అయ్యాయిగా. నిన్న రాత్రి ఆనదేవుడు మన ఆసిఫాబాద్ వైపు చూసి గట్టిగానే కళ్ళురిమినట్టున్నాడు. ఆకాశానికి శిల్లు పడ్డట్టు కుండపోత ఆన దంచికొట్టింది. జనాలు ఇళ్లల్లో వండుకొని వాన పడింది కదా అని చెప్పేసి దుప్పటి మూసుకేసుకొని వన్నారు. కానీ ఇక తెల్లారేసరికి ఆ వాన తెచ్చిన ముంచులు చిన్నగా లేదు. చెరువులు కుంటలు మత్తడి దుంకుతా అంటే రోడ్లన్నీ నదులు అయిపోయినాయి. ఆనలు కావాలన్న మాట నిజమే కానీ గింత గత్తర్ లేపుకుంటే ఒక్క రాత్రి ఊరిని ముంచేస్తే రేంజ్లో పడితే ఇక సామాన్యుడు బతికి ఎట్లా అల్లకల్లం అవుతుందో నిన్న రాత్రి పడ్డ వాన మళ్ళా చూపించింది అన్నట్టు. ఇక అసలైన పంచాయతీ ఎక్కడ జరిగిందంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం ఉన్న గుండి అనే ఊరిలో ఇది ముచ్చట. ఆడ గుండి వాగు మీద మన అధికారులు ఒక అద్భుతమైన తాత్కాలిక రహదారి కట్టిర్రు. తాత్కాలికం అంటే తాత్కాలికమైన మొదటి ఆనకే కొట్టుకుపోయేంత తాత్కాలికం అన్నట్టు. రాత్రి పడ్డ ఆనలకు ఆ గుండి ఆగులకు వరద నీరు ఉధృతంగా ముసలి కన్ను లెక్క ఉరుక్కుంటూ వచ్చిందన్నట్టు. ఇక దెబ్బకు మనోళ్ళు వేసిన మట్టి రోడ్డు పైపులు అన్ని సాఫ్ అయిపోయినాయి. నదిలో కలిసిపోయి హుసన్ సార్ లెక్క తయారైంది గి రోడ్ ఎక్కడుందో ఏడుందో అని చెప్పేసి తెలవకుండా మొత్తం నీళ్ళే కనిపించబట్టే. ఇక దాంతో గుండి ఊరికెంచి ఆసిఫాబాద్ జిల్లా ఇక హెడ్ క్వార్టర్కి వెళ్ళే రాకపోకలైతే మొత్తం బంద్ పెట్టిర్రు. గీడ అన్న ఉండు, ఆయన వలకరిద్దాం. అలా ఊరి కథ రోడ్డు కథ ఎట్లుందే చెప్పా అన్న. మామ మొత్తానికి అయితే మా ఊరుకున్న చిన్న బ్రిడ్జ్ కాస్త పోయింది. ఇక ఎట్లా అంటే మామ ఎన్ని ప్రభుత్వాలు మారినా మారంది ఏమన్నా ఉన్నదంటే ఇక మా గుండి బ్రిడ్జ్ ఇక దగ్గర 20 అవుతుంది. ఇక చూడొచ్చు. ఇక ఇంకొక సంవత్సరం అయితే ఇక దీనికి 21 వేసి పేరు కూడా పెట్టచ్చు. ఆ పేరు పెట్టేప్పుడైతే వీళ్ళందరూ రావాలి. ఆ జీవానికి అయితే రేపటి నుంచి జీవం ఉంటుంది. ఎందుకనంటే ఆదివారం ఇంటర్ చేస్తారు కాబట్టి ఇక పొంగరాంగ దాటాలి కదా. ఇక వాగు మీద ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇట్లా కనరగాం పోయేటో నువ్వు దుబ్బ కూడా పోయేటోళ్ళు అయితే ఇటకెళ్ళరా.
రోడ్లు కొట్టుకపోతే పోయింది అనుకుందాం, కానీ అక్కడ ఊర్లో జనాలు పడుతున్న తిప్పలు చూస్తే జనాలకు పిచ్చి ఎక్కుతుంది కావచ్చు. వాగుల నీళ్లు ఇక మోకాళ్ళకు మించి వచ్చినాయి. అయ్యో సార్లు, ప్రతి ఏడు ఆనకాలం రాగానికి తాత్కాలిక రోడ్లు లేసుడు, అవి ఫస్ట్ ఆనకే కొట్టుకోబోవుడు, మళ్ళా మీరు వచ్చి ఇసుక బత్తా లేసుడు, గదే కథ నడుస్తుంది. ఇదేం కథ ఇక సినిమా థియేటర్లల్లో రిలీజ్ సినిమాలు నడిచినట్టు ఉంది కథ. కరెక్టే, ఒక్కటే గట్టి బ్రిడ్జి కడితే సామాన్యుడికి తిప్పలు తప్పుతాయి కదా. ఇప్పటికైనా మన లీడర్లు అధికారులు జర కళ్ళు తెరిచి ఆ వాంకిడి చుట్టూ తిరిగే జనాల కట్టాన్ని చూసి గుండి వాగు మీద ఒక పక్కా ప్లానింగ్ తోటి గట్టి వంతెన కట్టాలని చెప్పేసి కోరుకుందాం. లేకపోతే వచ్చే ఆనలకు ఇళ్ళకించి బయటకు రావాలంటే పడవలు కొనుడు అవుతుంది. మరి గీనే కాదు కథ, ఊరంతా పట్నం అంతా ఆనలు కొట్టి జనాలు రోగాలతోటి వండుకోబట్టే, రోడ్లేమో ఇట్లా జనాలేమో అట్లా, రోడ్లు పోబట్టే బ్రిడ్జులు నిండబట్టే, ఊళ్ళు నీలమయం కాబట్టే, పక్క పొంటున్న ఊరికి పోయేందుకు మైళ్ళ కొద్ది దూరం చుట్టుకొని పోవడే కాబట్టే కొందరికి బైకులలో పెట్రోల్ ప్యాకులు కరిగిపోతాన్నాయి, టైం బుగ్గిపాలవుతుంది. ఇదంతా చూసి అయ్యే అధికారులకు ఇక మన మీద గిట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తాండ్రు ఏందని ఏడవబట్టే. మరి జర చూసి ఎయ్యుర్రి సార్లు, రోజు కష్టపడితే కానీ పూట గడవది, వాళ్ళకు ఎండ ఆన చలి అడ్డు అయితే ఎట్లా? కిస్మత్ తిరిగితే ఎట్లుంటుందో తెలుసా? రాత్రికి రాత్రే సామాన్యుడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. మనోళ్ళు లాటరీలు కొంటారు, షేర్ మార్కెట్లల్లో పైసలు పెడతారు. కానీ అక్కడ కోనసీమ మత్స్యకారులకైతే సాక్షాత్తు సముద్రదేవుడే ఒక అద్భుతమైన లాటరీ టికెట్ ఇచ్చిండు. అదేందంటే అంతర్వేది హార్బర్లో చేపలు పట్టేటోళ్లకు ఒక వింత చేప చిక్కింది. అది బంగారు చేపట. మరి బంగారు చేప కదేంది, దాని పొట్టలో ఉన్న మాయాజాలమేందో చూద్దాం పాండ్రి. సైజ్ చూస్తే 25 కిలోలు, కానీ దాని రేట్ ఇంటే మాత్రం మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ ఒక్క చేప ఏకంగా 2 లక్షల రూపాయలు అవ్వాలికిందన్నట్టు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలో ఉన్న అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ కాడ అయిందికి ముచ్చట. 2 నెలల వానాకాలం ఏట విరామం తర్వాత మన మత్స్యకారులు అన్నలు హ్యాపీగా బోట్లు వేసుకొని సముద్రంలోకి దిగిర్రు. ఇక వలలేసి లాగుతా అంటే ఏదో బరువైన మునగాడ ఈకినట్టు అనిపించిందట. గుంజి చూస్తే అది చిన్న బొచ్చనో కొర్రమీనో కాదు, రేర్గా దొరికే 25 కిలోల బరువున్న మగ కిచిడి చేప. ఇక ఈ చేపను పట్టుకొని హార్బర్కి తెచ్చే వరకల్లా ఊళ్ళో ఉన్న జనాలు చుట్టుపక్కల మత్స్యకారులంతా కూడా ల్యాప్టాప్లలో కొత్త సినిమా టీజర్ చూసినట్టు గుంపులు లెక్క వచ్చిర్రు. ఇకేమున్నది, గే హార్బర్ కాడ ఒకటే సందడి, ఒకటే జాతర. 2 నెలల కట్టానికి ఒక్క చేపతోటి మొత్తం సముద్ర దేవుడు ఇలా కష్టం మొత్తం తీర్చిపాడేసిండు. ఇక అసలైన బాక్స్ ఆఫీస్ రచ్చ ఏడశాలైందంటే ఆ చేపను హార్బర్లో వేలం చేసినప్పుడు కథ చూడాలట. ఒక్కొక్క వ్యాపారం వచ్చి 5,000 10,000 కాదు, ఏకంగా పాలకొల్లుకు చెందిన ఒక పెద్ద వ్యాపారం చేస్తే ఆయన వచ్చి అచ్చరాల 2 లక్షల రూపాయలు పెట్టి ఆ ఒక్క చేపను కొనుక్కొని పోయిండు. ఇక లెక్కకైతే కిలో చేప ధర 8,000 రూపాయలట. మన ఊళ్ళో కిలో మటన్ 700 ఉంటేనే జేబులు అడుముకుంటాం. గసొంటిది చేప గింత రేటా అని చెప్పేసి జనాలు నోరు మూసుకొని పట్టే. అసలు ఈ కిచిడి చేపకు అంతర్జాతీయ మార్కెట్లో ఎందుకు ఇంత డిమాండ్ ఉందంటే దీని పొట్టలో ఉండే ఎయిర్ బ్లాడర్ను పెద్ద పెద్ద రోగాలకు వాడే విదేశీ మందులలో తయారులే చేస్తారట. ఆపరేషన్ దారాల తయారులో కూడా వాడతారట. అందుకనే దీనికి గంత క్రేజ్ అన్నట్టు. ఏదేమైనా కానీ మొన్నలు కష్టపడి వేటకు వెళ్తే సముద్రం ఏడిపియకుండా 2 లక్షల లాటరీ ఇచ్చినంత పని చేసింది. రేపు పొద్దుగల మీరు చూస్తే సండే మార్కెట్కి పోతే జర చూసుకోర్రి, మార్కెట్లో కచాడి చేప కనిపిస్తే కనుక ఇల్లమ్మైనా సరే కొనుక్కోర్రి. ఎందుకంటే అది చేప కాదు, స్విస్ బ్యాంక్తో సమానం అన్నట్టు. ఏమంటున్నా, జర చూసుకోరు మరి. దొంగలు కలిసి ఊళ్ళు వంచుకున్నారన్న సామెత పాతదైంది. ఇప్పుడు ట్రెండింగ్ సామెత ఏంటంటే పోలీసులు కలిసి కొట్టుకుంటే చూసే జనాలకి ఫ్రీగా సినిమా కనిపించింది. అవు మరి, పోలీసోళ్ళంటే కాపాడాలి, కొట్లాడుకునేటోళ్లను అద్దని చెప్పాలి. కానీ వాళ్ళే కొట్లాడుకుంటే వాళ్ళేది అనుకుంటే ఎట్లుంటుందో ఎరికేనా? గిట్లుంటుంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో నిన్న రాత్రి అయినా ఒక కిర్రాక్ పంచాయతీ చూస్తే నవ్వన్న ఏడవన్న అర్థం కాదల్లా. కొలువులున్న కానిస్టేబుల్ మీద డ్యూటీలో లేని ఇంకో కానిస్టేబుల్ దంచి కొట్టిండు. నిన్న రాత్రి శ్రీరాంపూర్ ఏరియాలో పోషమ్మ గుడి కాడ ఆవరణలో ఒక ఆయన హాయిగా కూర్చొని మందవుతాడు. కరెక్ట్ గదే టైంకి మన బ్లూ కోట్ కానిస్టేబుల్ జాడి బాలకృష్ణ సారు రౌండ్లు వేసుకుంటే ఆడికి వచ్చిండు. అరే తమ్ముడు, గుడికాడ కూర్చొని గిదేం పాడుపండ్రా, ఇక్కడ మందవుతున్నావేంది అని జర పద్ధతిగానే అడిగిండట. ఇక గంతే, తాగినానకు ఎక్కలేని పొగరు నెత్తికెక్కి నన్ను అడుగుతావా, నేను ఎవరో ఎరికేనా,
నేను సుధా ఏసీబీ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి రాబాయ్ అనుకుంటా కోపంతో ఊగిపోయాడు. నేను ఏసీబీ అయితే ఏంది, నువ్వు బ్లూ కోట్ అయితే ఏంది, ఇక్కడ రూల్స్ అందరికీ ఒకటే కదా అన్నా సుత. ఆ రవీందర్ రెడ్డి మాత్రం అస్సలు తగ్గలేదు కోపము. ఇంకింత ఎక్కువ ఊగి డ్యూటీలున్న బాలకృష్ణ పైనే డైరెక్ట్ దాడికి వాలివాడిండు. గుడికాడ భక్తులు దేవునికి దండం పెట్టుకునే టైంలో ఈ కాకిలు మాత్రం ఒక్కరికొక్కరు కార్లు పట్టుకొని కుస్తీ పోటీలు పడ్డంత పని చేసిర్రు. ఇక బయట సామాన్యుడు రోడ్డు మీద మందవుతూనే జీపులేసి పోలీస్ స్టేషన్ లాకపోయే పోలీస్ ఛానళ్ళు దంచుతారు కదా. కానీ మీ శాఖకు చెందిన ఏసీబీ కానిస్టేబులే నడియంగోట రాత్రిగాడ కూర్చొని మందు దావుకుంటూ మీదికెంచి డ్యూటీలున్న తోటి కానిస్టేబుల్ కొడితే జనాలు ఏమనుకోవాలి? పోలీసు వాళ్ళ పరువును మీరే గంగలు కలిపినట్టున్నాడు కదా అని చెప్పేసి తిట్టబట్టే కొందరు జనాలు. ఇక ఈ కానిస్టేబుల్ వర్సెస్ కానిస్టేబుల్ ఫైటింగ్ వాడితే జిల్లా మొత్తం పొక్కి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకల్లా మన పోలీస్ పెద్ద సార్లకు మైండ్ బ్లాక్ అయినంత పని అయింది. మనోళ్ళకి ఇట్లా కొట్టుకుంటే రేపు జనాలకి ఏం సెక్యూరిటీ ఇస్తాం అని గట్టిగానే సీరియస్ అయ్యారట. రవీందర్ రెడ్డి సారికి సూత మస్తు గట్టిగానే పడేటట్టున్నది కథ. ఇప్పటికైనా లీడర్లు అధికారులు జర చూసుకోర్రి. దొంగల్ని పట్టుకోవాల్సిన మీరే గిట్లా గుడిల కాడ కొట్టుకుంటే రేపు దొంగలొచ్చి మీకు బుద్ధి చెప్పేటట్టున్నారు కదా. జర పైలం ఏమంటాను. మన దేశంలో సర్కార్ కోల్ వస్తే చాలు కొందరు ఆళ్ళదాళ్ళు ప్రధానమంత్రి లెక్క అనుకుంటారు. ఆ రేంజ్లో బిల్డప్లు ఇస్తారు. సాధారణంగా రైల్వే స్టేషన్ ఎంక్వైరీ కౌంటర్కి పోతే ట్రైన్ ఎప్పుడు వస్తుంది సార్ అని అడిగితే తల తిప్పుకొని సమాధానం చెప్పుడే ఎక్కువ. కానీ ఈ బీహార్లో ఉన్న పాట్నా జంక్షన్లో ఉన్న ఒక క్లర్క్ సార్ అయితే కథను నెక్స్ట్ లెవెల్కే తీసుకుపోయిండు. ప్రయాణికులు ఎదురుగా నిలబడి నరకం చూస్తానంటే ఈయన మాత్రం కౌంటర్లో కుర్చీ వేసుకొని దర్జాగా హుక్కా వీల్చినంత పని చేసిండు. మరి ఆ లెక్కేందో ఒకసారి చూద్దాం పాండ్రి. బీహార్లోని మోస్ట్ బిజియెస్ట్ రైల్వే స్టేషన్ పట్నా జంక్షను. ఆడ ఎంక్వైరీ కౌంటర్ లోపట్ల తెల్ల సొక్కా వేసుకొని మన క్లర్క్ సారు దర్జాగా కుర్చీ వెనుక కాల్చి కూర్చున్నాడు. ఎదురుగా మైకుంది. బయట చూస్తే ఎండలకి ట్రైన్ల ఆల్సానికి పానాలు విసిగిపోయి ప్యాసింజర్లు సారు మా ట్రైన్ ఎప్పుడు వస్తుంది జర చెప్పుండి సామి అని కౌంటర్ ముంగట క్యూ అట్టి నిలబడ్డారు. కానీ మన దొరగారికి అసలు తొందరే లేదు. పోయేదే నిద్ర, ఖర్చు లేదు, ప్రయాణం లేదు, మరెందుకు తొందర ఉంటుందిగా. గీ ట్రైన్ ఎటుపోద్ది గా ట్రైన్ ఎటుపోద్ది అని ఎంత అడుగుతున్నా అవన్నీ ఆయన చెవు సుతం దాక్తలేవు. మంచిగా నిద్రపోతాడు. ఆ సీన్ చూస్తే రైల్వే స్టేషన్ ఎంక్వైరీ కౌంటర్ లాగా లేదు బాస్, ఏదో పాతకాలపు నవాబు కోట లెక్క కనిపించబట్టే. పక్కనోడు ఎవడో సైలెంట్గా వీడియో తీసి సోషల్ మీడియాలో వేసే వరకు ట్విట్టర్లో మీమ్స్ మొత్తం మోగుతుంది. పబ్లిక్ ప్లేసులలో అది వందల మంది తిరిగే రైల్వే స్టేషన్ కౌంటర్ లోపల కూర్చొని గిట్లా వండుకునుడేంది, అది సుతం ఇంపార్టెంట్ జాగల. సామాన్యుడు ప్లాట్ఫారం మీద ఒక చిన్న సిగరెట్ కాల్తేనే 100 రూపాయల ఫైన్ వేసి లోపలెత్తామని బెదిరిస్తారు. మరి డ్యూటీలుండి ప్రయాణికులకు సేవ చేసే తెల్ల సొక్కా బాబు నడి స్టేషన్లో మంచిగా తాగినోళ్ళు అన్నట్టు వండుడైందో మరి. ఈ వీడియో వైరల్ అయి రైల్వే పెద్దసార్ల కంట పడే వరకు వాళ్ళకు సుతం మైండ్ బ్లాక్ అయినట్టు ఉన్నది. అబ్బా ఓ పెద్ద ముచ్చట మర్చిపోయినా, అది ఇన్నుండ్రి ముందుగాల. ఇక నువ్వులా గీ ఇవాళ నేను తీసుకొచ్చిన ఖతర్నాక్ ముచ్చట్లు మళ్ళీ పారి గిసొండు ముచ్చట్లతోనే కలుసుకుందాం. పైలమ్మలా ఉంటా.